యేసుక్రీస్తు నామంలో మీకు శుభమును తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. అపోస్తల కార్యాల్లో 2వ అధ్యాయము మనకు బాగా పరిచయం వాక్యము 42వ వచనం చదువుకుందాం. మీరు అపోస్తల బోధయందు, సావాస్యమందు, రొట్టె ఇచ్చుటయందు, ప్రార్థన చేయటందు ఎడతెగక ఉండండి. అంటే క్రైస్తవులంగా మనం ఉండాల లక్షణాలు ఏంటంటే, మొదట దేవుని బిడ్డలతో సావాసం, మొదట ఆయన బోధకి అవకాశం ఇవ్వాలి. ఆయన బోధ ఎప్పుడూ మనం వినేవారుగా ఉండాలి. బైబిల్ చదువుతాం కూడా బోధే, ఆయన మనకు తెలియజేస్తుంటాడు. తర్వాత సావాసం కలిగి ఉండాలి. అంటే సంఘానికి వెళ్ళటం వలన సావాసం ఉంటుంది. సంఘంలో చేర్చబడ్డ మనము ఏం చేయాలి? రొట్టె ఏర్చాలి. ప్రతి ఆదివారం ఆరాధించి రొట్టె ఏరవాలి. తర్వాత ప్రార్థన చేయడం ఎడతెక్కుండాలి. మన జీవితంలో ప్రార్థన అనే జీవితం లేకపోతే మనం ఏది చేయలేం. ప్రియా మిత్రమా, ఎక్కువగా ప్రార్థన కలిగి ఉండు. ఏదైతే నీకు అవసరమో అది దేవుడు నీకు చేయగలుగుతాడు.